హలో అండి, నమస్తే. నేను మీ మేరీ. మీరు చూస్తున్నారు మేకింగ్ మేరీ ఛానల్. ఈరోజు మనకి తరచూ రోడ్డు పక్కన కనిపించే కసివింద లేదా చిన్నంగి లేదా కొన్ని ప్రాంతాలలో కసింత అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి ఏ పేరుతో పిలిచినా కానీ ఆయుర్వేదంలో మాత్రం మంచి ఔషధ గుణాలున్న మొక్క. ఈ మొక్క యొక్క సైంటిఫిక్ నేమ్ క్యాసియా ఆక్సిడెంటాలిసిస్. ఈ మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నాకు కూడా మర్చిపోవద్దు. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. కసివింద మొక్కలు రెండు రకాలు, పెద్ద కసివింద, చిన్న కసివింద అని పిలుస్తారు. దీనిని ఇంగ్లీష్లో నిగ్రో కాఫీ ప్లాంట్ అంటారు. అంటే పేదవాడి కాఫీ అని అర్థం. కసివింద గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసి కాఫీ రూపంలో తీసుకునేవారు. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే మనం ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న మలబద్ధక సమస్యను తీసివేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. ఈ ఆకుల యొక్క రసం కొంచెం చేదుగానే ఉంటుంది. పక్షపాతంతో బాధపడే వారికి కసింద ఆకులను వెన్న కలిపి వాటిని మెత్తగా ముద్ద చేసి పక్షపాతానికి గురైన భాగానికి క్రమం తప్పకుండా మర్దన చేస్తున్నట్లయితే మేలు చేకూరుతుంది. కొన్ని ప్రాంతాలలో కారం పొడి రూపంలో తీసుకొని దాన్ని బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ రైస్లో కానీ తీసుకుంటారు. ఈ మొక్క యొక్క ప్రతి భాగము ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క ప్రతి భాగము అంటే ఆకులు, స్టెమ్, కాండము, రూట్స్, వేర్లు, ప్రతి భాగము కూడా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. గాయాలు తగిలినప్పుడు ఆకుల రసం వేస్తారు. అంతేకాకుండా పాము కాటికి, చిన్న చిన్న జర్రెలు కుట్టినప్పుడు, స్పైడర్స్ కుట్టినప్పుడు వీటి యొక్క రసం యూజ్ చేస్తున్నారు. దీనిలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండడం వల్ల రక్తస్రావం ఆగుతుంది. అలాగే మనకి ఏవైనా బూజులు దులిపినప్పుడు కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. ఆ ఎలర్జీని ఈ ఆకుల రసం తగ్గిస్తుంది. అలాగే బోధకాల సమస్య ఉన్న వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.